హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నన్. వెల్కమ్ టు AskTech24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేస్తాను. ఆలోచించకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ అడుగుతున్నారు, వెయిటింగ్ ఫర్ iQOO 12 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అన్న. సో iQOO 12 అన్బాక్సింగ్ రివ్యూ అయితే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50,000 అయితే ఉంది కార్డ్ డిస్కౌంట్తో కొంటే. 50,000 పెట్టుకుంటే మళ్ళీ నాకు రీసేల్ అయితే చాలా కష్టం. ఒకవేళ ఎవరైనా కొనే ప్లానింగ్లో ఉండి ఖచ్చితంగా మేము కొంటామంటే మాత్రం నాకు మీరు మెయిల్ కింద మెయిల్ ఐడి ఉంటుంది, naveenchikatla@gmail ఐడికి అయితే మెయిల్ చేయండి. అండ్ మీ అడ్రస్ అండ్ మీ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ షేర్ చేస్తే నేనైతే కాల్ చేస్తాను. సో నా అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయిపోయిన తర్వాత నేనైతే మీకు ఇచ్చేస్తాను. అదర్వైజ్ ఇప్పటికే చాలా ప్రోడక్ట్స్ అయితే కొన్నాను, చాలా ఇన్వెస్ట్ చేశాను. సో చాలా లాస్ అయితే అవుతుంది, ఎందుకంటే రివ్యూ యూనిట్స్ అయితే కాదు, అన్నీ కూడా నేను కొని చేసేవే. నెక్స్ట్ క్వశ్చన్ నాని నరసింహ బ్రో, అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫోన్స్కి మన ఇండియాలో ఫోన్స్కి కెమెరా ఆప్టిమైజేషన్ డిఫరెన్స్ ఉంటుందా బ్రో? సో అలా అయితే ఏమి ఉండదు, బట్ అప్డేట్స్ కంట్రీకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో కొంచెం ఏదైనా కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత సో ప్రీవియస్గా ఉన్న ఆప్టిమైజేషన్ అయితే మిస్ అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు. అలా జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మొబైల్స్ మనం కొన్నప్పుడు కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, బట్ కొన్ని నెలల తర్వాత రకరకాల అప్డేట్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే అంత బాగా రావు. సో నాకు తెలిసి దాదాపు ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూని అయితే ఫేస్ చేసే ఉంటారు. నేను ఇది 5 years బ్యాకే నోటీస్ చేశాను. బ్రాండ్స్ కొందరైతే కావాలనే అప్డేట్ ఇచ్చి కెమెరా మంచిగా ఉండకుండా కొత్త మొబైల్ లాంచ్ చేసి దాంట్లో బెటర్గా ఉందని చూపెట్టడానికి కావాలనే పాత ఫోన్స్లో ప్రీవియస్ సిరీస్ ఫోన్స్లో బ్యాడ్ చేస్తారు అప్డేట్స్ ఇచ్చి. కొన్ని బ్రాండ్స్ ఏంటంటే అప్డేట్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయకపోవడం వల్ల కెమెరా అనేది బ్యాడ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రేవంత్ జోగ్లా అన్న, 40K బడ్జెట్లో మంచి కెమెరా సజెస్ట్ చేయండి ఫర్ ఫ్యామిలీ పర్పస్. సో 40K బడ్జెట్లో కెమెరానే మొబైల్ అడిగారని అయితే నేను అనుకోవట్లేదు. సో పానాసోనిక్ లూమిక్స్ వేరియంట్ ఒకసారి మీకు స్క్రీన్ మీద వేస్తాను. ఈ మోడల్ నెంబర్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ నికాన్లో కూడా నేనైతే యూజ్ చేశాను. నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ మొన్నటి వరకు కూడా ఆ కెమెరాని యూజ్ చేశాను. ఫొటోస్ బాగా వస్తాయి అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. మోడల్ నెంబర్ అయితే నాకు గుర్తుకు రావట్లేదు, నికాన్ D5300 అనుకుంటా. సో నియర్లీ 40,000కే కొన్నాను నేను అప్పుడు, బట్ ఇప్పుడు 30-35 ఉండొచ్చు. ఇక్కడ మోడల్ నెంబర్ కనిపిస్తుంది ఒకసారి. సో ఈ రెండు అయితే చెక్ చేయండి. అండ్ తులసిరామ్ సనాలా, హాయ్ బ్రో, 114 అప్డేట్ వివో V27కి ఎప్పుడు వస్తుంది అండ్ దాంట్లో మేజర్ చేంజెస్ ఏమైనా ఉంటాయి? సో ఇదైతే మనం చెప్పలేం, బ్రాండే చెప్పాలి. అండ్ మేజర్ చేంజెస్ అంటే పెద్ద మేజర్ చేంజెస్ ఉండవు. వాళ్ళ స్కిన్లో వాళ్ళ యూఐలో చేంజెస్ ఉంటే మాత్రమే మనకి మేజర్గా అనిపిస్తుంది. జనరల్గా Android 12 నుంచి 13కి వచ్చినా 14కి వచ్చినా స్టాక్ ఆండ్రాయిడ్లో అయితే పెద్ద హ్యూజ్ మేక్ ఓవర్ అయితే మనకు కనిపించదు. అండ్ నెక్స్ట్ రెడ్మీ నోట్ 13 సిరీస్ ఎంత ప్రైస్ రేంజ్లో రావచ్చు, వాటి కోసం వెయిట్ చేయాలా? అండర్ 20Kలో బెస్ట్ మొబైల్. అండర్ 20K బెస్ట్ మొబైల్ వీడియో అయితే వచ్చింది మొన్నే మన ఛానల్లో. సో ఒకసారి అయితే చెక్ చేయండి. పోయినసారి నోట్ 12 రెగ్యులర్ నోట్ 12 5G వేరియంట్ 18,000కి లాంచ్ చేశారు. సో ఆ లెక్కన నోట్ 13 స్టాండర్డ్ వేరియంటే, ప్రో ప్లేస్ కాదు, స్టాండర్డ్ వేరియంటే మనకి 18,000 వరకు అయితే ఉండొచ్చు. సో వెయిట్ చేయండి, January 3rd అయితే లాంచ్ అవబోతుంది. ఆ తర్వాత అదే వీక్లో మనకి సేల్కి వస్తుంది. సో అది అయిన తర్వాత ఈ ఉన్న మొబైల్స్ని దాన్ని కంపేర్ చేసుకొని అయితే మనం సో బెటర్ దానికైతే వెళ్ళొచ్చు. అప్పుడు నేను వీడియో కూడా చేస్తాను మన ఛానల్లో. బెస్ట్ మొబైల్స్ 20K వస్తుంది అండ్ నోట్ 13 Pro ప్లస్కి సంబంధించి అన్బాక్సింగ్ రివ్యూ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహేంద్ర పల్లెలా, హాయ్ బ్రో, S23 ప్రైస్ ఎంత డ్రాప్ అవ్వచ్చు? S23 అల్ట్రా కాదు, ఆఫ్టర్ S24 లాంచ్. S24 లాంచ్ తర్వాత S23 ప్రైస్ ఎంత డ్రాప్ అవ్వచ్చు అంటే సో పెద్ద డ్రాప్ అయితే ఏం ఉండదు. అమెజాన్లో ఎప్పుడైనా డబుల్ బ్యాంక్ డిస్కౌంట్ ఎక్స్ట్రా కూపన్ ఉంటే చెప్పలేము, కానీ అదర్వైజ్ S24 సిరీస్ లాంచ్ అయిన తర్వాత S23 పై అయితే మేజర్ ప్రైస్ డ్రాప్ ఉండదు. ఒక 5,000 to 8,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మహమ్మద్, రెడ్మీ నోట్ 13 Pro Plus ఇండియాలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ విత్ కార్డ్ ఆఫర్స్, ఫస్ట్ సేల్ ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ సేల్లో కొనొచ్చా? నోట్ 13 Pro Plus విత్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 25,000 to 28,000లో వస్తుంది. నాకు తెలిసి స్టాండర్డ్ వేరియంట్ని వాళ్ళు లాంచ్ చేయడమే నియర్లీ 28,000కి లాంచ్ చేయొచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 25 లేదా ఇంకొక 24 రావచ్చు. చాలామంది ఏంటి రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్ 28,000 25,000 ఈ రేంజ్ ఏంటని కింద కమెంట్స్ అయితే చూస్తున్నాను. సో రెడ్మీ ఇప్పుడు అలాగే ఉంది నోట్ సిరీస్లో. మీరు చాలా ఇయర్స్ క్రితం చూసుంటారు నోట్ సిరీస్ ఫోన్ని. నోట్ 12 సిరీస్ నుంచి వీళ్ళు 30 దాటేశారు హయ్యర్ వేరియంట్ని. అలా ఉంది, చూడాలి. నోట్ 13 సిరీస్ అయితే బాగానే ఉన్నాయి. స్పెక్స్ ప్రైస్ ఎలా సెట్ చేస్తారో చూడాలి. అండ్ కేకే బ్రదర్స్ అన్న, మంచి ల్యాప్టాప్ ఫర్ స్టూడెంట్స్ అండర్ 67,000 చెప్పు అన్న ప్లీజ్. ఐ ఆస్క్డ్ యూ మెనీ టైమ్స్ బట్ యూ డిడెంట్ టోల్ మీ అన్న. 67,000 ఉంటాయి, ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న 2 ల్యాప్టాప్స్ని అయితే చెక్ చేయి. సో గేమింగ్ ప్రయారిటీ అనుకొని అయితే నేను వీటిని రిఫర్ చేయట్లేదు.
పెట్టట్లేదు. సో స్టూడెంట్ అన్నావు కదా, సో దాన్ని బేస్ చేసుకునే నేనైతే ఈ రెండింటిని రిఫర్ చేస్తున్నాను. కావాలంటే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి నువ్వు పర్చేజ్ చేయొచ్చు. అండ్ SGAT Samsung S24 Ultra తీసుకోవచ్చు అన్న, ఎనీ నెగిటివ్ ఫీచర్స్ ఇన్ ఇట్ ఫర్ జనరల్ పర్పస్ నాట్ హెవీ గేమింగ్. డెఫినెట్గా స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ S23 Ultraలో కర్వ్డ్ డిస్ప్లే చూసాం. సో S24లో మనకి ఫ్లాట్ డిస్ప్లే ఉండబోతుంది. అదర్వైజ్ మిగిలినవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్సే, ఈజీగా కొనొచ్చు. ఈజీగా అంటే డబ్బులు ఉంటే కొనొచ్చు. అండ్ కకాషి హటాకే ఆఫ్టర్ అప్డేటింగ్ OnePlus 11 R2 Oxygen OS 14 I am facing battery drain issues and heating issues. Is there any solution to solve these problems? ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేసి అయితే ట్రై చేయండి. బట్ జనరల్గా ఏదైనా మేజర్ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన ఒక 1 వీక్ 10 డేస్ అయితే దానికి టైం ఇవ్వాలి. అప్డేట్ అనేది మన అడాప్ట్ అవుతుంది మన యూసేజ్ ప్యాటర్న్స్కి తగినట్టుగా. అప్పుడు మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అండ్ హీటింగ్ కూడా తగ్గుతుంది. సో ఒక 10 డేస్ అయితే వెయిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఇష్యూ ఉంటే ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన ఒక 1 వీక్లో అంతా సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ బ్రాండ్ ఇచ్చిన అప్డేట్ వర్స్ట్ ఉంటే అయితే అది వెంటనే సాల్వ్ కాకపోవచ్చు, మరొక అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం. నెక్స్ట్ క్వశ్చన్, M నరేష్ అన్న, మొబైల్లో 4K డిస్ప్లేస్ ఎందుకు తీసుకురావు కంపెనీస్? అంత చిన్న డిస్ప్లేలో అంత 4K రెజల్యూషన్ అయితే అవసరం లేదు, అందుకే చాలా బ్రాండ్స్ అయితే ఇగ్నోర్ చేస్తున్నాయి. 2Kనే నా ఉద్దేశంలో కూడా 2Kనే ఎనఫ్. అండ్ సతీష్ షా, హాయ్ అన్న, స్మార్ట్ ఫోన్లో కంపెనీలో ఎందుకని ప్రాసెసర్ ఇంత పవర్ఫుల్గా ఉన్నా దాన్ని ఫుల్గా యూజ్ చేసుకో అదర్ దెన్ గేమింగ్ లైక్ కెమెరా. అండ్ ఇప్పటికీ స్లో మోషన్ చాలా బ్రాండ్స్లో లేవు. ఒకప్పుడే మనం స్లో మోషన్ 960 FPS చూసాం పోకో F1లో. ఎందుకో బ్రాండ్స్ అయితే ఈ స్లో మోషన్ కేపబిలిటీస్ మీద అంత ఫోకస్ పెట్టట్లేదు, వాడుకోవట్లేదు. అనవసరమైన స్ట్రెస్ ఎందుకు, ప్రాసెసర్ మీద హీటింగ్ ఇష్యూస్ ఎందుకు అనుకుంటున్నారో, ఎక్కువ మంది వాడరు అనుకుంటున్నారో తెలియదు, కానీ బ్రాండ్స్ అయితే అంత ఫోకస్ పెట్టట్లేదు. అదొక కిల్లర్ సెల్లింగ్ పాయింట్గా వాళ్ళు అనుకోవట్లేదు. సో కెమెరా ఫీచర్స్ మీరన్న స్లో మోషన్ ఫీచర్స్, అందుకే దాన్ని అయితే పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కోట వెంకటేష్, Xiaomi 13 Pro iQOO 12 కంపారిజన్ వీడియో తీసుకొని రండి, క్యామ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు కంపారిజన్ అవసరం లేదు. Xiaomi 13 Pro iQOO 12 కంటే చాలా అంటే చాలా బెటర్ ఫోన్ కెమెరా పరంగా అండ్ డిస్ప్లే పరంగా. బట్ ప్రాసెసర్ మాత్రం 8 Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్. కాకపోతే 8 Gen 2 అయినా కానీ సో Xiaomi 13 Proలో ఉన్న 8 Gen 2 కొంచెం కాన్స్టాంట్గా పర్ఫామ్ చేస్తుంది, స్టేబుల్గా పర్ఫామ్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఈవెన్ TSMC మ్యానుఫ్యాక్చర్డ్ అయినా కొంచెం పర్ఫార్మెన్స్లో అక్కడక్కడ కొంచెం అన్స్టెబిలిటీ అయితే యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. చూద్దాం, మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం రివ్యూ చేసి అయితే జడ్జ్ చేద్దాం. అండ్ రెండిట్లో ఒకటి అంటే మాత్రం నేను Xiaomi 13 Pro చూజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నిక్కినానే అన్న, మీరు రివ్యూ చేసిన మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఎలా సేల్ చేస్తారు? సో నేను రివ్యూ చేసిన మొబైల్స్ కానీ టీవీస్ కానీ జనరల్గా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు తీసుకుంటారు చాలా తక్కువ రేట్కే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ రేట్లోనే అమ్మేస్తాను. కాకపోతే చాలామంది మన సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేసి ఇన్స్టాలో అండ్ మెయిల్కి మెసేజ్ చేసి వాళ్ళకి అమ్మమంటారు, కొరియర్ చేయమంటారు. బట్ కొరియర్ నేను చేయను, ఎందుకంటే కొరియర్లో చాలా స్కామ్స్ ఉంటాయి. ఎవరు కానీ ఇక్కడ కరీంనగర్ రండి, నా మెయిల్కు మెయిల్ చేయండి, వచ్చి తీసుకోండి పర్సనల్గా. ఒక వాట్సాప్ ఛానల్ కూడా నేనైతే ఈరోజు క్రియేట్ చేశాను. మన Tech24 యూట్యూబ్ ఛానల్లో రివ్యూ చేసిన టీవీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకే ప్రోడక్ట్ కానీ, ఇయర్ ఫోన్స్ ఏదైనా కానీ ఆ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అందులో డీటెయిల్స్ ఉంటాయి, ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఆ వాట్సాప్ ఛానల్లో. కాకపోతే ఒకటి, కొరియర్ మాత్రం చేయను. పర్సనల్గా కరీంనగర్లో లేదా హైదరాబాద్లో అయితే నేను అరేంజ్ చేయగలను, బట్ కొరియర్ మాత్రం చేయను. మీరు కావాలంటే మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ తక్కువలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే తక్కువలో కొనాలంటే ఆ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. Tech24 రివ్యూడ్ ప్రోడక్ట్స్ అని ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ ప్రవీణ్ అడుగుతున్నారు, iQOO 12 రాబోయే సేల్స్లో 40Kలో వస్తుందా? ఎస్, డెఫినెట్గా వస్తుంది, బట్ దానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే మనం చూసాం బ్యాంక్ డిస్కౌంట్తో 50,000లో వస్తుంది. సో ఫస్ట్ సేల్లోనే రాను రాను మనకి ఈజీగా 40,000లో వస్తుంది. అండ్ 40,000కి దగ్గరగా కొత్త మొబైల్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి 8 Gen 3 ప్రాసెసర్తో. iQOO 12 రావడానికి ఈ ప్రైస్ రేంజ్లో ఒక 3 నుంచి 4 నెలల పైన పట్టచ్చు. అండ్ స్టీవ్ జాబ్స్ 1 డేలో 1 lakh ఎర్న్ చేయాలి, నో ఇన్వెస్ట్మెంట్. అది తెలిస్తే ఎవరు ఏం పని చేయరు బ్రో. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ శానిటైజర్ 123 బ్రో, నువ్వు S24 Ultra అన్బాక్సింగ్ తర్వాత నాకు అమ్ముతావా బ్రో? ఏమో బ్రో, నేను కొని రివ్యూ చేసిన తర్వాతే చెప్పగలను, ఫస్టే నేను అమ్మేస్తానని అయితే చెప్పలేను. ఎందుకంటే కొన్ని మొబైల్స్ని నేను లాంగ్ టర్మ్లో టెస్ట్ చేయడానికి నా దగ్గరే ఉంచుకుంటాను. సో అది కొని నేను వీడియో చేసిన తర్వాతే డిసైడ్ అవ్వగలను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ Tech24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో రివ్యూ చేసిన ప్రోడక్ట్స్ ఏమైనా కొనాలనుకుంటే సో మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ఏవైనా అమ్మే ప్రోడక్ట్స్ ఉంటే నేనైతే అక్కడ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.